హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డి సలీం బాషా. మీరు చూస్తున్నారు డిఎస్బి టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇమేజ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి జేపీజీ ఫార్మేట్లో ఉన్న ఇమేజ్ని పిఎన్జీ ఫార్మేట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా తరపు నుంచి స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ నొక్కండి. దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిమూవ్ చేయడానికి కొంతమంది అయితే వేరే డిఫరెన్స్ యాప్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, అందులో మనకి లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అది మన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి కట్ చేసేసి మళ్ళీ దానికి ఫిల్టర్ అప్లై చేసేసి ఇవన్నీ చేసే లోపల చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. ఫ్రెండ్స్, అందుకోసం మనకి వితౌట్ యాప్ లేకున్నట్లా ఎలా చేయాలనేది ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనమైతే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ని దీన్ని అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ మనకు కావాల్సిన ఇమేజ్ చూసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఇమేజ్ చూసుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా అప్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం 5 నుంచి 10 సెకండ్స్ తీసుకుంటారు. ఫ్రెండ్స్, అది అప్లోడ్ అయ్యడానికి, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ కావడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇమేజ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ పైన మనం కింద పక్కన డౌన్లోడ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, అండ్ ఇది వచ్చేసి మనం నార్మల్ మోడ్లో కానీ పెట్టుకొని చేయొచ్చండి. ఇది చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇట్లా చూపించిన దానిపైన డౌన్లోడ్ ఉంది. ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ నేమ్ అండ్ ఈ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి దాంట్లో సెర్చ్ బార్లో వచ్చేసి నేను remove.bg అని కొడతా. ఫ్రెండ్స్, కొట్టేసిన తర్వాత ఇలా రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసేస్తా. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ ప్రాసెస్లో చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నార్మల్ మోడ్లో ఉంచండి. ఫ్రెండ్స్, డెస్క్టాప్ అనేబుల్ చేసేసాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోదండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్.